సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మంత్రికుంటలో గ్రామస్తుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ అధినేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోలాన్ బాలరెడ్డి, వెంకటేశం గౌడ్, ప్రకాశంచారి, మాదారం మాజీ సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్ నాయకులు హాజరై విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 1,116 రూపాయలు విరాళం అందజేస్తూ గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకోటి రాజేష్, మాజీ సర్పంచులు జనార్దన్, ఆంజనేయులు, నరేందర్, ఖదీర్, శ్రీనివాస్, బశెట్టిగారి రాజు, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెంటేష్, మోహన్, శ్రీధర్ గౌడ్, నరేష్, భీమరావు, శ్రీకాంత్ గౌడ్, గణేష్, రాజు, సాయి, భరత్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, శేఖర్, ఆది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మంత్రికుంట శివారులో పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి వచ్చేసిన జిన్నారం, గుమ్మడిదల మండలాల ముఖ్య నాయకులు, అదేవిధంగా మంత్రికుంట గ్రామ ప్రజలు, మాదారం గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అమ్మవారు ఆషాఢం తర్వాత దేవతల బోనాలు శ్రావణ మాసంలో వీరు ప్రతిష్ట గావించారు. మంచి శుభ పరిణామం. మంత్రికుంట, మాదారం, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు, జిన్నారం మండలంలో ఉన్న గ్రామాలు, ఉమ్మడి మండలం గుమ్మడిదల గ్రామ ప్రజలు, పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని, మంచిగా పాడి పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. జై పోచమ్మ తల్లి. మాదారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మంత్రికుంట గ్రామస్తులకు, జిన్నారం, గుమ్మడిదల నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, గ్రామస్తులకు, మహిళలకు, యువకులకు ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ సభ్యులు, వారికి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నూతన పోచమ్మ తల్లి టెంపుల్ నిర్మించుకోవడం చాలా శుభనామం. చాలా మంది గుళ్ళు, పురాతనమైనటువంటి గుళ్ళు అట్లే ఉండిపోయినాయి. దాన్ని భక్తి శ్రద్ధలతోటి నిర్మాణం చేసుకోవడం చాలా గ్రామస్తులు పుణ్యాత్కులు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, పోచమ్మ తల్లి అంటే గ్రామ దేవత. ఆ దేవతను మొక్కుకున్న తర్వాతనే ఏ బాధ వచ్చినా, ఏమొచ్చినా తల్లి, పోచమ్మ తల్లి, దేవుడు గుర్తుకొస్తాడు. కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి యువకులు ముందుకొచ్చి ఇంత మంచి గుడి కట్టినందుకు వారికి ప్రత్యేకంగా ప్రజల తరపున, రాష్ట్రం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందు ముందు ఇదే మాదిరిగా అన్ని గ్రామాలల్లో తల్లిని నిర్మించుకొని ఆ తల్లి మన మీద అన్ని ఆశీస్సులుండి, పాడి పంటలు, ఆరోగ్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండి, ఇక్కడ జాబులు చేసుకున్న వాళ్ళు జాబులు, పంట పండించుకున్న వారు పంటలు పండించి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరూ ఆ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి కోరుతూ, ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మంత్రికుంట వారి సభ్యులకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జిన్నారం మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ పరిధిలోని మంత్రికుంటలో పోచమ్మ ఆలయాన్ని నిర్మించి మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన తెలంగాణలోనే బోనాల పండుగ అంటే ఆషాఢం కొందరు చేస్తారు, మళ్ళీ తెలంగాణలో కొన్ని గ్రామాల్లో జరుగుతాయి, శ్రావణంలో కొన్ని జరుగుతాయి. మరి శ్రావణ మాసంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని పెద్ద ఎత్తున బోనాల పండుగ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఈ గ్రామస్తులందరూ కూడా శుభం కలగాలని అమ్మవారిని కోరుకుంటూ, మరి అదేవిధంగా
ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గుమ్మడిదల జిన్నారం మండలం అందరికీ కూడా ఇచ్చేసి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ఈ రాష్ట్రం సుభిక్షంతో ఉండాలని మంచి పరిపాలనతో సాగాలని మరి కోరుకుంటా ఉన్నాం. పాడి పంటలు కానీ ఆయుర ఆరోగ్యాలు కానీ ఈ గ్రామ పరిధిలో ఉన్న మొత్తం జిన్నారం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాన్ని నివసించాలని ఆయుర ఆరోగ్యాలతో ఆ అమ్మవారు కరుణించాలని కోరుకుంటూ జై పోచమ్మ తల్లికి. మంత్రికుంట గ్రామంలో మరి చాలా చిన్న గ్రామం మంత్రికుంట అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక భక్తులు ఇంతకుముందు ఒక బ్రహ్మాండంగా ఒక గుడి కట్టుకున్నారు. మళ్ళీ ఇలా పోచమ్మ గుడిని కూడా బ్రహ్మాండంగా పచ్చని పొలాల మధ్యలో అమ్మవారిని నిలుపుకొని మరి గ్రామస్తులందరినీ కూడా ఈ సందర్భంగా అమ్మవారి దయ ఉండాలి వీళ్ళందరికీ. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఈ గుడిని కట్టి గ్రామస్తులందరూ కూడా కష్టపడి మరి ఈ రోజు బ్రహ్మాండంగా మరి అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకొని ఈ ప్రోగ్రాం చేసుకున్నందుకు దీనికి కష్టపడ్డ వాళ్లకు దీనికి ఈ గుడిని నిర్మాణానికి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మీరు ఇట్లాగే గ్రామ అభివృద్ధిలో కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి ఈ మంత్రికుంటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలని, అట్లాగే మీ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కూడా మంచి సహకారాలతో మరి బ్రహ్మాండంగా గ్రామస్తులు ముందుకెళ్తున్నారు. అట్లాగే అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై పోచమ్మ తల్లికి. జై పోచమ్మ తల్లి.